డయాబెటీస్ మీద, షుగర్ వ్యాధి మీద వచ్చినటువంటి పరిశోధనల కారణంగా అనేక అడ్వాన్స్డ్ అంశాలను తెలుస్తున్నాయి. తద్వారా మనం అడ్వాన్స్డ్గా తగ్గించుకోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. సైన్స్ అంతా డెవలప్ అవుతుంది. ఈరోజు డయాబెటీస్లో ఒక రకం ఏంటంటే లాడా, లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ ఆఫ్ అడల్ట్స్ అని అంటాం. ఇది ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్స్ అటాక్ అనేది జరుగుతుంది ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ మీద. సేమ్ టైప్ 1 డయాబెటీస్లో జరిగినట్టు, కానీ ఇది తక్కువ వయసులో జరగదు. కొద్దిగా వయసు 20 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు కనిపిస్తుంది. సో మనం టైప్ 2 డయాబెటీస్ అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ డెఫిషియన్సీ కానీ అంత తీవ్రంగా ఉండదు. తద్వారా మనది టైప్ 2 అనేది లక్షణాలు లాగే అది కనిపిస్తుంది. టైప్ 1 లక్షణాలు అనేవి ఉండవు. కానీ ఇది అటాక్ అవ్వడం మాత్రం టైప్ 1 లాగే చిన్న వయసు నుంచి జరుగుతుంది, కానీ లక్షణాలు పెద్ద వయసులో కనిపిస్తాయి. అందువల్ల టైప్ 1 టైప్ 2 మధ్యలో లక్షణాలు ఉండడం వల్ల దీన్ని టైప్ 1.5 డయాబెటీస్ అంటారు. దీన్ని కూడా ప్రాపర్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ మేనేజ్మెంట్, హెర్బ్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ సాక్ష్యాన్ని మనం గోమాత న్యూట్రిషన్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. నేను మీ చంద్రమౌళి, మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్, గ్రాడ్యుయేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్, న్యూట్రిషన్ యూనివర్సిటీ స్థాయిలో అభ్యసించడం జరిగింది. అలాగే నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్ డిఎన్ఎస్ కోర్స్ యూనివర్సిటీ స్థాయిలో చేయడం జరిగింది. సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్గా, కిడ్నీ హెల్త్ కోచ్గా, ఆయుర్వేద పంచకర్మ థెరపిస్ట్గా గత 15 సంవత్సరాల నుంచి అనేక మంది డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్ని ఆ వ్యాధి నుంచి బయటకు తెచ్చి మందులు లేకుండా అనేక సంవత్సరాలకు మందులు వేస్తున్నప్పటికీ కూడా ఆ మందులు లేకుండా వాళ్ళని హ్యాపీగా జీవించేటట్లు చేయడంలో మనం సఫలమయ్యాం. ఆ సాక్ష్యాలను కూడా మనం చూపిస్తాం.